నేను నీకు ముందే చెప్పాను కదా, నాకు అమ్మ నాన్న అక్క చెల్లి ఇలా ఎవరు లేరని. అంటే మీరేనా జయసర్కి తాతయ్య? అవునమ్మా. మరి నా కన్నీ నువ్వే కదా చాను. నాకు అమ్మాయినా నాన్నైనా నా భార్య అయినా అని నువ్వే కదా చాను. మరి నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోతే నాకెలా ఉంటుంది చెప్పు? పాఠం చెప్పకుండానే పరీక్ష పెడితే నేను ఎలా పాస్ అవుతాను చాను? అసలు నువ్వు నాకెప్పుడైనా చెప్పావా ఇలా చేస్తే నాకు నచ్చదు, అలా చేస్తే హ్యాపీగా ఉంటాను అని? నువ్వు ఒక్కసారి చెప్పున్నా 100 జన్మల వరకు నేను అదే ఫాలో అయ్యేవాడిని. ఓకే ఉదయ్, సరే ఇప్పటికైనా నువ్వు నన్ను నమ్ము. నువ్వు నన్ను వదిలేస్తానంటే మాత్రం నేను ఇక్కడే నా ప్రాణాలు తీసేసుకుంటాను. ఇంకా నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాను చాను? ఇన్ని రోజులు నువ్వు లేకపోయినా నేను ఎలా బతికాను తెలుసా? నువ్వు వస్తావన్నా ఆశతోనే బతికాను చాను. ఆ ఆశ చంపేసి నన్ను వదిలి వెళ్ళకు. నాకు తెలియకుండా నీకేదైనా కష్టం కలిగించుంటే ఈ ఒక్కసారికి నన్ను క్షమించాను ప్లీజ్. అంతేగాని నన్ను వదిలేసి. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు. నా వాళ్ళని చంపడం కోసం కూడా నువ్వు వెనకాడవు. అదే కదా నాకు నీతో సమస్య. సరే జాను, నేనెవరిని ఇబ్బంది పెట్టను. నేను మారిపోతాను. ఒక్క అవకాశం ఇవ్వు. నేను మారిపోతాను చూడు. నేను మారి చూపిస్తాను. నేనేంటో నిరూపించుకుంటాను. నువ్వు మారనే మారవు. నువ్వు మనిషివైతే ఎప్పుడో మారేవాడివి. నువ్వసలు మనిషివే కాదు, ఒక రాక్షసుడివి నువ్వు. ఆ రావణాసుడినైనా లంకలో దేవుళ్ళ కొలుస్తారేమో గాని నిన్ను ఏ లోకంలోనూ ఒక మనిషిగా కూడా చూడరు. అలా మాట్లాడుకు చాను. నా గుండె ఆగిపోయేలా ఉంది. రే, ఇంకా ఆపరా నీ కళ్ళబుల్లి నాటకాలు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నీకు నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ నా కూతురు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. మావయ్య ప్లీజ్ మావయ్య, మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? తను లేకపోతే నేను బతకలేనని చెప్తున్నాను కదా. అయితే చావు. పదండమ్మా. మావయ్య, అత్తయ్య, తులసి గారు, అత్తయ్య, జాను ప్లీజ్ జాను. మావయ్య ఆగండి, ఒక్క ఛాన్స్. తప్పుగా ఒక్క ఛాన్స్ ఇవ్వు జాను. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. అత్తయ్య మీరైనా చెప్పండి అత్తయ్య. తులసి గారు, జాను.
విశాలాక్షమ్మ గారు ధన్యవాదాలు. విశాలాక్షమ్మ గారు జిందాబాద్. విశాలాక్షమ్మ గారు జిందాబాద్. ఎమ్మెల్యేగా గెలుపొందినందుకు మా మీడియా తరపున, నియోజకవర్గ ప్రజలందరి తరపున మీకు మరోసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేడం. అందరికీ నా ధన్యవాదాలు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని మీరు పోటీ చేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా విజయం సాధించారు కదా, మీకేమనిపిస్తుంది? మాట్లాడమ్మా, మేమందరం ఉన్నాంగా. నాకిలా నలుగురిలో మాట్లాడాలంటే భయం, మైకు ముందంటే ఇంకా భయం. మరి ఎన్నికల ప్రచారాల్లో బాగానే తిరిగారు కదా, మీటింగ్స్లో కూడా మాట్లాడారు కదా. అదే, ఇదంతా చేసింది నేనేనా అని ఇప్పుడు అనిపిస్తోంది. అసలు నాకేం తెలీదండి, పెద్దగా చదువుకోలేదు కూడా. పొద్దున లేస్తే మా అత్తగారికి ఏమివ్వాలి, మా ఆయనగారికి ఏం కావాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఇది తప్ప నాకు వేరే ప్రపంచమే తెలియదు. అలాంటి ఒక అనామకురాలైన విశాలాక్షి ఈరోజు ఎమ్మెల్యే విశాలాక్షిగా మారిందంటే కారణం నా కోడలు తులసి. తులసి, రామ్మా, ముందుకురా. తులసమ్మ గారు జిందాబాద్. తులసమ్మ గారు జిందాబాద్. తులసమ్మ గారు జిందాబాద్. తులసమ్మ గారు జిందాబాద్. నమస్తే. ఇది నన్ను లాగ తీసుకోలేదు గాని అత్త అత్త అంటూ ఓ ఎగేసి పడుతుంది. అసలు మీకు ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? నేను ఎమ్మెల్యే అవ్వాలన్న ఆలోచన రావడానికి కారణం మా ఆయన. ఇదేంటిది నా పేరు చెప్తుంది? అదెలా? ఎలాగంటే మీ అందరికీ తెలుసు, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. ఆ టైంలో ఆయన ప్రజలకి చేసిన సేవ చూశాక నేను కూడా చుట్టూ ఉన్న వాళ్ల కోసం, ముఖ్యంగా ఆడవాళ్ల కోసం ఏవైనా చేస్తే బావుంటుంది అనిపించింది. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఎమ్మెల్యేగా ప్రజలకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్తాను. వంటింట్లో ఉంటూ ఒక ఇంటిని నడిపే ఆడదాన్నైన నాకు ఒక నియోజకవర్గాన్ని నడిపే శక్తి ఉందని ఇప్పటిదాకా నాకే తెలీదు. మరీ పెద్దగా చదువుకోలేని, లోకజ్ఞానం లేని నేనే ఇవాళ ధైర్యం చేసి బయటికొచ్చి ఒక ఎమ్మెల్యే అయ్యానంటే